హలో ఆల్, రీసెంట్గా నేను అండ్ మా ఫ్రెండ్స్ గ్యాంగ్ అందరం కలిసి నెహ్రూ జూ పార్క్కి వెళ్ళాము. అక్కడ మేము ఏం చూసాము, ఎలా ఎంజాయ్ చేసాము, ముందు జాగ్రత్తలు ఏం తీసుకున్నాము అన్నది ఈ వీడియోలో చెప్పేస్తాను. మీరు కూడా చెక్అవుట్ చేసేయండి. ఫస్ట్ మేము వెళ్ళాలి అని అనుకున్న ముందు రోజే టికెట్స్ అన్నవి ఆన్లైన్లో బుక్ చేసేసుకున్నాం. లైక్ సఫారీకి బగ్గీ టికెట్స్, ఎంట్రన్స్ టికెట్స్. ఇంకా మీరు ఏమైనా లోపల ఇంట్రెస్టింగ్గా చూడాలి అని అనుకుంటే లైక్ ఫిష్ ఎక్వేరియం అండ్ రెప్టైల్స్వి అలాంటివి టికెట్స్ మీరు ముందే పర్చేస్ చేసేసుకుంటే అక్కడ లైన్లో నుంచొని తీసుకోవాల్సిన అవసరం ఉండదు. మనం స్కానర్ చూపిస్తే వాళ్ళు స్కాన్ చేసుకొని మనల్ని లోపలికి పంపించేస్తారు. అండ్ బగ్గీ టు బగ్గీ ఎలాగా అంటే ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ దాకా మనకి బగ్గీలో తీసుకెళ్ళి అక్కడ డ్రాప్ చేస్తారు. అక్కడ మనం రెప్టైల్స్ లాగా అండ్ ఫిష్ ఎక్వేరియం, ఎలిఫెంట్స్ అలాంటివి చాలా ఉంటాయి కదా, అలా మనం విజిట్ చేసుకొని మళ్ళీ బగ్గీ పాయింట్కి వచ్చేస్తే అక్కడ నుంచి మళ్ళీ వేరే పాయింట్కి మనల్ని తీసుకెళ్తారు. ఇలా అవుతున్నప్పుడు మనకేంటి అంటే బగ్గీస్ చాలా తక్కువే ఉంటాయి కాబట్టి మనకి టైం అన్నది పడుతుంది. సో మనము వెయిట్ చేయాల్సిన టైం కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది. అండ్ ఈ సఫారీకి వచ్చేసి మనకి 3:30 దాకే అవైలబుల్గా ఉంటుంది సఫారీ విజిట్. అండ్ సఫారీకి వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో మీరు 2 కదా టైం, ఇంకా టైం ఉంది కదా అని చెప్పి మీరు అలా అనుకోకూడదు. ఎందుకంటే సఫారీకి వెళ్ళే దగ్గర చాలామంది క్రౌడెడ్ ఉంటారు. అండ్ అక్కడికి వచ్చే బస్సెస్ కూడా మనకి ఎక్కువేమీ ఉండవు. మేము ఏసీ బస్సు బుక్ చేసుకున్నాం కాబట్టి మేమే ఒక 30 మినిట్స్ దాకా వెయిట్ చేయాల్సి వచ్చింది. అండ్ ఈ సఫారీ లోపలికి వెళ్ళేటప్పుడు కూడా మనకి 2 గేట్స్ అన్నవి ఉంటాయి. ఈ యానిమల్స్ అన్నవి పొరపాటున బయటకి రాకుండా, సో ఫస్ట్ మనం ఒక గేట్ ఓపెన్ చేశాక మన వెహికల్ లోపలికి వెళ్ళాక ఆ గేట్ క్లోజ్ అయిన తర్వాతే ఇంకో గేట్ అన్నది ఓపెన్ చేస్తారు. అండ్ ఈ లోపల ఉన్న ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. మనకి లయన్స్ ఉన్నాయి, చిన్న చిన్న కబ్స్ ఉన్నాయి, టైగర్స్, వైట్ టైగర్, బేర్. అండ్ ప్రీవియస్ ఇయర్స్ కన్నా ఇప్పుడు ఇంకా బాగా డెవలప్ చేశారు. అండ్ కొత్త కొత్త యానిమల్స్ ని కూడా తీసుకొచ్చారు ఇక్కడికి. ఇది చూసారా, మనం బాహుబలి సినిమాలో రానా గారు ఫైట్ చేస్తారు చూడండి, అదేనండి ఇది. దీని పేరేంటో మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. మీరు కూడా ఎప్పుడైనా ప్లాన్ చేసుకుని వెళ్ళండి. ఇక్కడ ఫుడ్స్ కూడా మనకి లోపలికి ప్లాస్టిక్ అన్నది ఎలో చెయ్యరు. సో మీరు జాగ్రత్తగా మీరు ఏం తీసుకెళ్లాలనుకున్నా ఒక స్టీల్ బాక్స్లో కానీ పేపర్స్లో కానీ ర్యాప్ చేసుకొని వెళ్ళాలి. ఇలా మేము మా ట్రిప్ని బాగా ఎంజాయ్ చేసి వచ్చేసాము ఇంకా బ్యాక్కి. మేమైతే సూపర్ హ్యాపీ, వెల్ స్పెండ్ సండే అండి. మేమైతే బాగా ఎంజాయ్ చేసాం. ఇక్కడ చూసారా సఫారీకి వెళ్ళే వాళ్ళు ఎంత క్రౌడెడ్గా ఉన్నారో. ఇది 3 o'clock టైంకి. అండ్ లోపల ఫుడ్ కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది. కొన్ని స్టాల్స్ అన్నవి ఉంటాయి, అక్కడ మనకి స్నాక్స్ అన్నవి ఈజీగా దొరికేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.